ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేయించాలి ఆ టైంలో. డిస్క్వాలిఫికేషన్ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి అయిపోయి మళ్ళీ అనుకుంటాను. నీ దండం పెడితే నన్ను మాట్లాడిరే, నేను ఎండ ఉన్నా గుంపులలో ఉన్నా. నువ్వు ఇంకా బిఆర్ఎస్ లో ఉండి రాహుల్ గాంధీ దేశ చరిత్రలు ఇవన్నీ ఆ రోజులు పోయాయి, వాళ్ళతో ఏం కాదు. ప్రసాదన్న అది ఆగరాదే కొంచెం. నమస్కారం. లేదు వాళ్ళని ఇంకెంత రాకండి, ఇంత ఎగిరి పడుతున్నారు అందరు ఇట్లా సీరియస్ అందరూ సీరియస్ గా ఉంటారు. మీరు తేల్చుకోలేకపోతున్నారు. మీరు నిజమైన ఉద్యమ నాయకుడు, ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చి తృణప్రాయంగా పదవుల్ని త్యాగాలు చేసుకుని ఈసారి అతి కష్టం మీద మీకు పదవి వరించింది. మీరంటే నిక్కచ్చిగా మాడిపోతే కష్టం అన్న. నేనేమంటున్నా అంటే దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ తుంగలో దొక్కటం అనేటువంటిది నేరం. నెంబర్ 1. నెంబర్ 2, వైరుధ్యం చూడండి. స్పీకర్ గారిని ఒక పప్పెట్ గా మార్చేసినారు. స్పీకర్ గారు ఒక పక్కన వాళ్ళు పార్టీలు మారలేదు అని అంటే కాంగ్రెస్ అండి. బాయ్ అన్న, బాయ్ సార్. ఆగండి సార్ ప్లీజ్. చెప్పండి శ్రవణ్ గారు. చాగంటి గారి ప్రవచనాల కూర్చొని వినడానికి ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే ఆయన బయట ఉన్నారు, మళ్ళీ రారు. అందుకోసమే ఆయన పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అవకాశం అయిపోయినట్టుంది. ప్రసాద్ గారు మాట్లాడు, కక్కండి ఇప్పుడు మా మీద. చెప్పండి ప్రసాద్. కక్కడానికి ఏం లేదు. నేను ఒకటే ఒక విషయం చెప్తాను. నెక్కచ్చిగా నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన జీవన్ రెడ్డి లేదా మా రామ్ సోదరుడు చిన్నోడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాలు బోధాలు వేసుకుని నా బంధువులు మోస్తే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఇది సాధారణంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఈ పారాచూట్ బ్యాచ్లను ఎంటర్టైన్ చేయడం, ముఖ్యంగా బీజేపీ కన్వర్టెడ్ హిందూస్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది. ఒరిజినల్ గా ఉన్న రాజా సింగ్ లేదంటే నెక్కచ్చిగా ఉన్న నిజామాబాద్ ఎంపీ, ఇప్పుడున్న బండి సంజయ్ లాంటి వాళ్ళు నచ్చరు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి పారాచూట్ బ్యాచ్ అట్రాక్షన్ బాగా కనబడుతుంది. సో అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ గోతులు తవ్వుకుంటూ ఇలా తిరుగుతూనే ఉంటారు. ఇందాక మా ప్రేమన్న బాగా చెప్పిండు 8 మందిని గెలిపించామని. దయాధర్మ భిక్షలతో, ఎంఐఎం దయాధర్మ భిక్షలతో కిషన్ రెడ్డి ఒక్కడు గెలిచి దగ్గర స్వతంత్ర ప్రతిపత్తితో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అయితే ఉన్నారు, వాళ్ళు కనబట్టలేదు వీళ్ళకి. అంటే ఈ పార్టీలు ఏవి అతీతం కాదు, నెక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేసేది వీరోచితమైన నాయకులందరికీ కంటగింపుగానే ఉంటది. ఎందుకంటే కళ్ళ ముందు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆక్షేపణీయమైన నిర్ణయాలు కాకుండా వాళ్ళకి అడ్వాంటేజెస్ గా ప్రవర్తిస్తున్న పార్టీ అధిష్టానం కానీ పార్టీ నిమ్మక నీరెత్తు ఆడవారు నటరాజనం ఉంటది, అందరి మీద శాడీలు చెప్పు తీరుతుంది కదా. కళ్ళ ముందు ఇలాంటివి కనబడుతుంటే వాటి మీద ఎందుకు రియాక్షన్ లేదు? నిన్న ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఇలాంటి వాటి మీద ప్రతిస్పందనలు ఎక్కడైనా ఉంటే దాని మీద మాడొచ్చు. మీరు ఇందాక అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదో నాకు ఎలక్షన్స్ ఉన్నాయట, దానికోసం ఇక్కడ చర్చించడానికి వచ్చానన్నా. మరి రేపు పొద్దున కూర్చొని చర్చింగ్ కూడా పెట్టుకోవాలి మనం. సార్ ఇవన్నీ పార్టీలు, రాజకీయ పార్టీలు, ఈ గవర్నర్లు, నెక్స్ట్ ఈ స్పీకర్లు, ఈ డమ్మీ సిచ్యువేషన్స్ అందరూ చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో పూర్వకాలంలో అనుకుంటాను, నాకు ఎప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్త నెలలో స్పీకర్ వ్యవస్థ పటిష్టంగా అపోజిషన్ లీడర్లను గౌరవిస్తూ సమయం ఇవ్వడం, సముచిత స్థానం ఇవ్వడం. ఇప్పుడు ఏ పార్టీ వాడు అడిగే బాగా లాయలిస్టులు తీసుకొచ్చి ఇంక మంత్రి పదవులు ముసలిళ్ళందరినీ తీసుకొచ్చి మన నెత్తికి కూర్చోబెడతారు. వాళ్ళకి తల తోక ఉండదు, ఏ నిర్ణయాలు ప్రకటిస్తారో వాళ్ళకే తెలియదు, ఏమీ చేయలేం. మళ్ళీ రాజ్యాంగబద్ధమైన పదవులు. నేను సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ స్టెక్కర్ ఇచ్చింది వీళ్ళకి. అయినా సరే వీళ్ళకి నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చుకుని. ఇందాక మా శ్రవణ్ గారు బాగా చెప్పారు. శ్రవణన్న 10th అమెండ్మెంట్ మీద రాహుల్ గాంధీ ప్రపంచం తెరబెట్టేసాడని. ఫస్ట్ ప్రయారిటీలో రేవంత్ రెడ్డి గారినే జాయిన్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు రాజీనామా చేసి రావాలి, ఇలాంటి రూల్స్ వర్తించవా? డిస్క్వాలిఫికేషన్స్ అప్పుడు వర్తించవా? ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయి. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చి వచ్చారు. చంద్రబాబు నాయుడు స్పీకర్ పంపలేదు. అదేనండి చిన్నప్పుడు గెలిచిన పార్టీ ఏ పార్టీ ఇచ్చారో ఆ పార్టీకి ఇచ్చారు. చిన్నప్పుడు సామెత ఉండిస్తారు, లచ్చికి సీటి సంతకు గాజులని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ పార్టీ వెనకాల తిరుగుతూ కాంగ్రెస్ మొత్తం అంతా విలీనం చేసి ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ రేవంత్ రెడ్డి గారు అతి కష్టం మీద నటరాజనామం గట్టిగా చాడీలు చెప్తే ఎత్తేస్తారు. దావోస్ నుంచి రాగానే ఎత్తేసారు అనుకోండి, మళ్ళీ బీజేపీ సన్నిధానం వీళ్ళందరికీ వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ ఉంది కదా. సో రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? 10 మంది నేను చెప్తున్న ప్రకారం రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్తారా? మరి లేకపోతే తెలుగుదేశాన్ని బతికించండి, తులసినీళ్ళు పోయాలి, అట్లకి గద్దెలు ఎరగొట్టండి. ఇవన్నీ మాటలు దేనికి వస్తున్నాయి? తెలుగుదేశాన్ని బతికించండి ఎందుకంటారు రామ్మోహన్ రెడ్డి గారు. రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, మాకు ఇక్కడ పొత్తులొద్దు, మా అంతటి మేమే. ప్రోగ్రామ్ దానికి సంబంధించి అంశం వచ్చినప్పుడు మాట్లాడిండు. ఆ దానికి విషయానికి మన ఆర్క్ రైవల్రీ తెలుగుదేశం చూడండి, తెలుగుదేశం పార్టీని పునాదుల నుంచి లేపిన దగ్గర వీళ్ళేమో దాన్ని బతికించుకుని మాడతారా? ఏంది ఇది? ఈ ద్వంద్వ వైఖరి నాకు అర్థం కాదు. అసలు నేషనల్ పార్టీ అనుకుంటారా, లేకపోతే వీధి గల్లీ పార్టీ అనుకుంటారా? లైన్ యాడ్ చేస్తా భరత్ గారు. ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర మనం